నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్నికలకు ముందు తెదేపా ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తే వైకాపా నాయకులకు కడుపు నొప్పి మొదలైందని ధ్వజమెత్తిన ఏపీ సీఎం చంద్రబాబు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించిన ఉన్నతాధికారులు. విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన పటమట పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇసుకను ఉచితంగా ఇస్తే వైకాపా వారికి ఎందుకు కడుపు నొప్పి మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుకను ఇంటికి తీసుకెళ్లి ఉచితంగా అందజేస్తామని మేము చెప్పినట్లు వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నదులు, కాల్వల్లో ఇసుక ఉంటే ట్రాక్టర్లు, ఎడ్ల బళ్లల్లో ఉచితంగా తీసుకెళ్లొచ్చని చెప్పాము. వైకాపా నాయకులు వాళ్ల ఊళ్లలో ఎడ్ల బళ్లు కట్టుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతం 48 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది. బోట్స్మెన్ సొసైటీల ద్వారా మరో 60 నుంచి 70 లక్షల టన్నులు అందుబాటులోకి తేవచ్చని చెప్పారు. మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డీజీపీకి ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బాండ్లలో అనేక కుంభకోణాలు జరిగాయని, కుంభకోణాలపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ 42,000 కోట్లు దోచుకున్నాడని, మళ్లీ జగన్ సీఎంగా ఇసుక, గనులు, మద్యము, భూముల మీద దోపిడీ చేశాడని, టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా జగన్ కుంభకోణానికి పాల్పడ్డాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నారో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కల మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకు కానీ, అది మీడియాకు కానీ, లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ మాకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సి ఏంటంటే, ఇది ఒక ఏరియాలో
సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వ్యాల్యూ 2000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉండదు. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరలు పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఈ నెల 22వ తేదీ నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. తరువాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి పూర్తి స్థాయి బడ్జెట్ను ఖరారు చేసేందుకు సమయం సరిపోని కారణంగా ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు పటమట పోలీసులు. గత కొంతకాలంగా రేకుల షెడ్ ని బ్యూటీ పార్లర్ గా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పటమట సీఐ మోహన్ రెడ్డి వెల్లడించారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ బి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మరొక నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు చేపట్టారు. మొత్తంగా 3 విటులు మరియు 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 విటుల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింకులు ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ నగరానికి సంబంధించిన వాళ్ళేనా, లేక ఈ బాధిత మహిళల్లో 3 విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెనంలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ విటులు కూడా విజయవాడలో, గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి పెంపే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాగంటి గోపి వెల్లడించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏబీవీపీ నాయకులు విదేశీ భావాలకు వ్యతిరేకంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో పోరాటాలు చేశారంటూ గుర్తు చేశారు. ఒక మంచి ర్యాలీతో ఇక్కడి నుంచి బయలుదేరబోతా ఉన్నారు. నేను ఈ విషయం ఈ జెండా ఊపే కార్యక్రమాన్ని రావడంలో ఉద్దేశం ఏంటంటే, విద్యార్థులు ఈ దశలోనే మొక్కై వంగున వంగదన్న సామెతలో మొక్కప్పుడే దాని యొక్క సరైన క్రమశిక్షణ ఉండాలి. ఈ రోజున ఏబీవీపీలో సరైన క్రమశిక్షణ, దేశభక్తి కానీ, తల్లిదండ్రుల మీద కానీ, అదేవిధంగా సమాజంలో వారి రోల్ ఏంటి, అదేవిధంగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళ హక్కులేంటి, ఇవన్నీ కూడా ఏబీవీపీ ద్వారా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పుస్తకాల పురుగులాగా 24 గంటలు చదవటం కాదు, సంస్కృతి, సంస్కారం, సభ్యత, ఈ సమాజం పట్ల మన జీవితం ఏ విధంగా ఈ దేశం కోసం అర్పణ చేయాలి, అదేవిధంగా ఈ పంచభూతాలకి మనం అంటే గాలి, నీరు, భూమి, ఆకాశం, వీటన్నిటినీ కూడా అగ్ని కలుషితం లేకుండా ఏ విధంగా ఉంచితే నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఇవ్వగలం అనేది ఈ రోజున ఏబీవీపీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళంతా చక్కగా ట్రైనింగ్ క్లాసులు, వీళ్ళు మాట్లాడుకునే విధానం, ఇవన్నీ లేకుండా ఏదో నాకు 100కు 99 వచ్చినాయి, స్టేట్ 2వ ర్యాంక్ వచ్చింది,
మూడో ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకులు కాదు, ర్యాంకులు అనేది జీవితంలో ఒక భాగం. దానికి ఉదాహరణ ఏంటంటే జీవితంలో డబ్బు అనేది మన అవసరాలకు వాడుకునేదే, కానీ బంధాలు, స్నేహితులు, హితులు, సన్నిహితులు ఏ విధంగా జీవితంలో ఇంపార్టెన్సో ఈ వయసులో మరి ఈ స్టూడెంట్ జీవితం ఒక ఎంతో అద్భుతమైనటువంటి కళ. నిజంగా మనకి ఎవరైనా సరే మరణం ఆసనం అయినప్పుడు మళ్ళా జన్మంటూ ఉంటే ఏం కోరుకుంటారంటే నెంబర్ 1 కోరుకునేది స్టూడెంట్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే ఈ విద్యార్థి సంఘం 1949లో ప్రారంభించి జూలై 9న ఈ రోజుకి 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంతంలో అడుగుపెడుతుంది. 75వ వసంతం వేళ అమృతోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో పూర్వ విద్యార్థి నాయకులతో జరుపుకోవడం జరిగింది. ఈరోజు 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని నగరాల్లో ఈ శోభాయాత్రలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏబీవీపీ చరిత్ర చూసుకున్నట్లయితే మునుపెన్నడూ లేదు విధంగా వేరే విద్యార్థి సంఘానికి లేనటువంటి చరిత్ర ఏబీవీపీ కలిగి ఉంది. ఏబీవీపీ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఏబీవీపీ ఆర్టికల్ 370ని రద్దు చేయాలని స్టాండ్ తీసుకుంది. అది రద్దు చేసింది. ఈరోజు మా సక్సెస్గా చెప్పుకోవచ్చు. 21 సంవత్సరాలు ఏదైతే ఓటు ఏజ్ ఉందో దాన్ని తీసేసి 18 సంవత్సరాలకు పెట్టాలని ఏబీవీపీ మొట్టమొదటిసారి నుంచి ఫైట్ చేసింది. ఈరోజు 18 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించేది వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్లో భారత్ అనే పేరు కోసం, ఇండియా దట్ ఈజ్ భారత్ అనే పేరు కోసం ఏబీవీపీ పోరాడింది, దాన్ని సాధించింది. అంతేకాదు మొన్న జరిగిన నీట్ అవకతవకలపైన ఏబీవీపీ పోరాడింది. చలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేసు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకం విజయవంతం చేయడానికి అంగన్వాడీలు ఎంతో శ్రమ కోర్చి పని చేస్తున్నారన్నారు. రోజురోజుకు పని భారం పెరుగుతూ 3 నుంచి 4 యాప్స్ ద్వారా గర్భవతులు, బాలింతలు, పిల్లలకు సేవ చేస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా కేవలం వర్కర్స్ కి 11,500, హెల్పర్స్, మినీ వర్కర్స్ కు 7,000 ఇస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను మరి ఇందులో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అందరిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో మరి ఆ ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ను ఓడించడం జరిగింది. ఆనాటి కాలంలో తెలుగుదేశానికి సంబంధించి మిగతా పార్టీలు, మిగతా ట్రేడ్ యూనియన్లన్నీ కలిసి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టెంట్లను సందర్శించి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాల్సిందే అని చెప్పిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ సెంటర్లో లోకేష్ బాబు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనలో మిగతా ట్రేడ్ యూనియన్లు, పార్టీలన్నీ కూడా సంఘీభావం తెలియచేసి తెలుగుదేశం నేతలంతా కూడా మా గవర్నమెంట్ వస్తే తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరిస్తామని ఆనాడు హామీ ఇచ్చిన సందర్భంలో నేడు నారా లోకేష్ గారిని, సీఎం గారిని, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులను కలిసి కూడా మరి మా ప్రధానమైన 3-4 డిమాండ్స్ను వెంటనే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేటీ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి, మినీ సెంటర్లన్నీ కూడా మెయిన్ సెంటర్లు చేయాలి, మరి విధుల్లో చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, మరి విధుల్లో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఈ 4-5 ప్రధాన డిమాండ్స్ పెట్టి ఇవ్వడం జరిగింది. వారు కూడా స్పందించి మరి వీళ్ళు తొందరలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఇప్పుడే మా ఏఐటీసీ అనుబంధ అంగన్వాడీ సంఘం నాయకురాలు లలిత గారు వివరించారు. వాస్తవమే గత ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించి సమ్మె చేస్తున్న రోజుల్లో 42 రోజుల పాటు సమ్మె చేస్తే అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను బెదిరించడానికి, భయపడించడానికి ఎస్మా చట్టం ప్రయోగించి కూడా విఫలమైంది. ఎస్మా చట్టాన్ని కూడా ధిక్కరించి దాదాపు ఒక 50,000 మందిని పనుల నుంచి బర్తరఫ్ చేసి, రిమూవ్ చేసి, వాళ్ళకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళను ఏర్పాటు చేసుకుంటామన్నా కూడా ఎక్కడ జంకకుండా, బెదరకుండా మహిళలంతా 42 రోజుల పాటు 1,06,000 మంది సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇంకా ఇతర మంత్రులు, అధికారులు అంతా కూడా ఏదో మాయమాటలు చెప్పేసి మోసపుచ్చి ఏదో 1-2 ఇచ్చారు.
ప్రధానమైన సమస్య వేతనాల పెంపకం. తెలంగాణతో పాటు ఇస్తామని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వం మేము తెలంగాణతో పాటు ఇవాళ అక్కడ 13,500 రూపాయలు ఇస్తున్నారు, మీరు 11,500 ఇస్తున్నారు, కాబట్టి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడిగాం. మేము 2024 జూలైలో ఇస్తామంటే జూలైలో మీ ప్రభుత్వం ఉండదు కదా అని అడిగాం. మేము డైరెక్ట్గానే అడిగాం. ఆ ప్రభుత్వం ఉండదు పోతుంది అనేటువంటి ఛాయలు అప్పటికే జనానికి అర్థమైనాయి కాబట్టి మేము కూడా అడిగాం. అడిగితే లేదు మేమే వస్తున్నాము అని చెప్పేసి బొత్స సత్యనారాయణ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి డంకా బదాయించి చెప్పారు. అయినా మాకు ఆ నమ్మకం లేదు. కానీ మేము ఒక మినిట్స్ రాసుకున్నాం. త్వరలో ఇసుకను అందరికీ సరఫరా చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. పోరంకిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలకు స్వల్ప అంతరాయం ఏర్పడిందన్నారు. ఇసుక స్టాక్ పాయింట్లు కృష్ణా జిల్లాలో అందుబాటులో లేవని, ఎన్టీఆర్ జిల్లాలోనే ఉన్నాయన్నారు. పేదలు, మధ్యతరగతి వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశానుసారం నిబంధనల ప్రకారం ఈ రెయిన్ సీజన్లో 3 నెలలు ఓపెన్ క్వారీస్ అనుమతించకపోవడం వలన చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చేమో, కానీ భవిష్యత్తులో ఇసుక విధానం గడిచిన కొద్దీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ప్రకటించిందో ఈ రోజున స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకని ఇమీడియట్గా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఈరోజు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న నగరం. మరి భవన నిర్మాణ కార్మికులు కానీ, నిర్మాణ రంగం కానీ రాజధానిగా మళ్ళీ పనులు వేగవంతం అవడంతో ఎక్కువ శాండ్ డిమాండ్ ఉంది. డిమాండ్కు తగ్గ స్థాయిలో సప్లై ఈ 3 నెలలు 4 నెలలు ఉండకపోవచ్చు, కానీ గత ప్రభుత్వం చేసిన అక్రమాల వలన, నిబంధనలన్నీ తొక్కివేయటం వలన, గాలి వదిలేయటం వలన, ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకోవటం వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తొచ్చేమో, కానీ భవిష్యత్తులో అన్నింటినీ అధిగమించి పేదవాడికి ఎవరికైనా సరే కట్టుకునేవాడికి కిరాయి లోడింగుతో మరి ఇసుక సప్లై విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది పూర్తిగా పారదర్శకతో ఏదైతే ఆన్లైన్ చెల్లింపులు, ఈ లోడింగు, ఈ బాటా డబ్బులు కూడా మరి ఆన్లైన్ చెల్లించి వాళ్ళకి కన్జ్యూమర్కి అందించే విధంగా మరి ఈ ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏదైనా అక్టోబర్ నవంబర్లో ఓపెన్ క్వారీస్ కూడా ఓపెన్ అవుతాయని కూడా మేము అనుకుంటా ఉన్నాం. అయినప్పుడు ప్రతి ఒక్కరికి అది అందుబాటులోకి వస్తుంది. అప్పటిదాకా చిన్న చిన్న సమస్యలు తలెత్తొచ్చేమో, కానీ ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో స్టాక్ పాయింట్లో ఎక్కడ నిలవలేకపోవటం వలన ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి దర్శించుకున్నారు. మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు ఒక 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిద్దని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సిఎండి గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్సు అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా. శుభ్రమైన మంచినీటిని సరఫరా చేయాలంటూ సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నగరంలో మంచినీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోయా సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ కృష్ణా నది పక్కనే ఉన్న నగరంలో మంచినీటి సరఫరా పూర్తి స్థాయిలో జరగడం లేదన్నారు. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా అరగంట కూడా నీళ్లు అందించలేని స్థితిలో వీఎంసీ ఉందని సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు ఆరోపించారు. మరి ఒకే కృష్ణానదిలో ఉన్నటువంటి నీరు 2 రకాలుగా 2 రంగుల్లో ఎందుకు వస్తున్న నీళ్ళు అనేది అధికారులు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. చేస్తాం చూస్తామని కాలయాపన చేసేస్తున్నారు. అదేమనంటే మీరు శుభ్రం చేసుకోండి, కాచి చల్లార్చుకొని తాగండి అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఈరోజు ప్రజలు ఈ వాటర్ టిన్నులు కొనుక్కోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మంచినీళ్ళ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. నెలవారీగా కట్టకపోతే దాని మీద మళ్ళీ పెనాల్టీలు వేస్తున్నారు. ఈ రకంగా ఫైన్లు పెనాల్టీల మీద చూపే శ్రద్ధ, పన్నులు పెంచే దాని మీద శ్రద్ధ, స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఎవరా? కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఈ కోట్ల రూపాయల ఖర్చు ఏమవుతుంది? ఏ వీధి చూసినా పైపు లీకేజీలే. కాలువలో మురికి నీళ్ళలో మరి వాటర్ పైప్ లైన్లు నడుస్తూనే ఉన్నాయి. ఇంకా లీకేజీల గురించి చెప్పినా పట్టించుకోవట్లా. పాడైపోయిన బోరింగ్లు, వేసవి కాలంలో యాక్షన్ ప్లాన్ అన్నారు. ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదు. ఇప్పటికీ బోరింగ్లు పాడైపోయినా కానీ పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి రేపు జరుగుతున్నటువంటి విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్లో ఈ మంచినీళ్ల విషయం మీద మరి సిపిఎం పక్షంగా ఇప్పటికే ప్రతిపాదన ఇచ్చున్నాం. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతాం. ఈ మంచినీళ్ళ సమస్యని పరిష్కరించే వరకు, ప్రజలందరికీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే వరకు, ఈ మురుగునీళ్లతో ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడే వరకు మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ 57వ డివిజను 49వ డివిజను ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ ఆందోళన పోరాట కార్యక్రమాలని తీసుకున్నారు. ఈ పోరాటాలకి సిపిఎం మద్దతుగా ఉంటుందని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు తెదేపా ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తే వైకాపా నాయకులకు కడుపు నొప్పి మొదలైందని ధ్వజమెత్తిన ఏపీ సీఎం చంద్రబాబు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఈ నెల 22వ తేదీ నుండి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించిన ఉన్నతాధికారులు. విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన పటమట పోలీసులు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.